ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పర్యటించారు. వ్యవసాయ పొలాల వెంబడి 2 కిలోమీటర్ల వరకు నడుస్తూ రైతులతో ముచ్చటించారు. సాగునీటి విడుదల షెడ్యూల్ను సంబంధిత ఆయకట్టు రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, టైలాండ్ విధానంలో సాగునీరు సరఫరా జరగాలని, ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల కావాలని కలెక్టర్ తెలిపారు. ఇయరు ఎన్నేస్తే ఒకటి తగులుతుంది, ఎన్నేస్తే ఒకటి తగులుతుంది. ఎక్కడ లేవు సార్, అంత పాపం ఉన్నాయి. ఏం చేస్తున్నారు మరి? ఏం లేదు సార్, జరిగిన ప్రయత్నం అది ఒకటి. పట్టి రబీ ఖరీఫ్లో అయితే 40 బస్తాలు, 35-40 వస్తాయి సార్. ఈసారి దాదాపు మన దగ్గర 95% ప్లస్ అన్న రకం ఉంది. అవును సార్, ఈసారి 80% ఉంది. అవును సార్, ఇప్పుడు 3-4 రోజులైనా ఒక హాఫ్ డే ముందైనా డ్రై చేసి టైలెండ్కి వెళ్తున్నప్పుడు తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఇచ్చేసిన, నో ప్రాబ్లం. ఇక్కడ లాస్ట్ టైం నో ఇష్యూ సార్. ఒకటన్నా అయిపోతుంది. ఆ మిగిలిన బ్యాలెన్స్ వాటర్ ఉంది కదా సార్, దీనికి ఇస్తాం అనమాట. ఇప్పుడు దీనికి ఇస్తామంటే ఇప్పుడు టేకులపల్లి లాంటి చిన్న చిన్న మేజర్లు మీట్ అయిపోతాం మనం. తర్వాత ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు దీనికి మీట్ అయినా ఇక్కడ బోర్డర్ దాకా వచ్చి వీళ్ళు అంటే వచ్చే విలేజెస్ అంటే ముందు ఈ నూజివీడి బ్రాంచ్ కన్నా లాస్ట్ టైం ఇవ్వలేదు. సెకండ్ స్పెల్లో, థర్డ్ స్పెల్లో వీళ్ళు పట్టేసుకున్నారు అనమాట. మీరు నాకు 1000 బోర్డు 6-7లో ఇప్పుడు 0.1 0.15 ఉన్నట్టుంది. 0.15 ఇంకా ఇవ్వాలనుకుంటా. అంటే అడవి మల్లెల విలేజ్, అడవి మల్లెల పెనుబల్లి. కొంచెం మన దగ్గర ట్రావెలింగ్ తక్కువనే ఉంటుంది, ఆంధ్రాకి వెళ్ళిపోతుంది మోస్ట్లీ. అక్కడ నుంచి 90 నుంచి ఏపీకి బోర్డర్కి అంటే మనకే స్పెసిఫిక్ అంటే 100% మేము దింపేసినాం అనమాట. పోయినసారి వాళ్ళకి వెళ్ళి మైలవరంకి ఇద్దామని ఎరుపాలెంకి ట్రై చేసి వాళ్ళు 1000 అబోవ్ బోర్డర్లు ఇస్తేనే ఇస్తాం మేడం అన్నారు. వాళ్ళకి ఎనీ అదర్ థింగ్ మేడం స్పష్టంగా చెప్పారు. ఎనీ అదర్ ఇష్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది? ఇప్పుడు ఫస్ట్ 9th మా వాళ్ళు డేట్ అంతా చెప్పారు. అవును సార్, అర్థమైంది కదా. 1 నుంచి 9 వస్తే మనం అంతా సేఫ్ ఉన్నాం. ఏమైనా ఎండితే ఫస్ట్ ఎవరు చెప్తారు? ఏ గారు చెప్తారు. ఏ గారితో మేము రోజు మాట్లాడుతున్నాం. సమాచారం అందుతుంది. మేము పైన వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడతాం. ఆవేశం రాకూడదు. మీరు అన్నది ఒకటి యూరియా మేము చేయాల్సింది. ఆ యూరియా కూడా పెద్ద షెడ్ రైల్వే వాళ్ళు ఆపారు సార్. మాకు బంజర్ కాదు సార్, మా సొసైటీ టేకులపల్లి సొసైటీ ఉంది సార్. జిల్లాకు వచ్చేది ఫస్ట్ రైల్వే నుంచి మా దగ్గర వస్తుంది, మా నుంచి మళ్ళీ షాప్ వస్తుంది. మన జిల్లాకు వచ్చేది పెద్ద రైల్వే షెడ్ మూసారు వాళ్ళు మెయింటెనెన్స్ కి. లాస్ట్ టైం ఇబ్బంది అయి ఉండే, ఈసారి సరే చాలా వరకు అయిపోయినాయి సార్. 20,000 మెట్రిక్ టన్స్ మనకి బ్యాలెన్స్ సరిపోతుంది. ఇంకా అందరికి మనకి అవసరం ఉన్నది ఎప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ అయిపోతుంది. షెడ్ కట్టేసుకుంటాం, అయిపోతుంది. మాట్లాడి రిషి గారు ఆల్రెడీ మాట్లాడేసారు. అదేమైనా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి. అలాగే సార్, వెయిట్ ఫర్ 1-2 days. సార్ మేము వాటర్ సీగా దగ్గర తీసుకొని నేను నింపి కింద మీరు పెట్టారు ఆల్రెడీ. ఈ 1-2 days కానీ లేట్ అయితే చెప్పండి, చెప్పి అంతేనండి. రైట్. ఎప్పుడు 3 తరాల నుంచి ఉంది సార్ దేవుడు అక్కడ. రైతులందరం కలిసి తల కొద్దిగా గుడి కట్టుకున్నాం సార్. కరెంటు ఏర్పాటు లేదు సార్ అక్కడ. మధ్యలో మొత్తం 1000 ఎకరాలు 50 ఎకరాలు వెనకాల ఉంటాయి. ఇప్పుడు 100 ఎకరాలు